ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీలో మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ రాబోతుంది అనుకుంటారు? కన్ఫర్మ్ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ. తగ్గేదే వైఎస్ఆర్ కి మించి ఇంకేది రాదు. వైఎస్ఆర్ఏ కన్ఫర్మ్ గా వస్తుంది. చేసి మా పవన్ కళ్యాణ్ గారిని ప్లీజ్ పిఠాపురం ప్రజలారా దయచేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పంపించేటట్టు చేయండి ప్లీజ్. సో దట్ ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, ఆయన వస్తే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా అంటున్నాడు. మరి ఎందుకు జన్మభూమి కమిటీలు మరి తీసుకురాని అంటలేదు? సో అందులో రాంగ్ ఉందనే కదా. అయితే మరి ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారు నెక్స్ట్? కూటమి, చంద్రబాబు నాయుడు కూటమి. టీడీపీ కూటమి మరి గట్టిగా ఉంది, గట్టిగా పోటీ చేస్తుంది కాబట్టి టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది జనాలు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని తెలిసే కదన్నా అందరూ కూటమిగా అయ్యింది. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీలో మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ రాబోతుంది అనుకుంటారు? కన్ఫర్మ్ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ. తగ్గేదే వైఎస్ఆర్ కి మించి ఇంకేది రాదు. వైఎస్ఆర్ఏ కన్ఫర్మ్ గా వస్తుంది. మరి టీడీపీ? టీడీపీ ఏం చేశాడని వస్తాడండి. ఓకే. యాక్చువల్లీ నేను గవర్నమెంట్ స్కూల్ 6th 7th చంద్రబాబు నాయుడు ఉన్నారు. మొత్తం హోల్ క్లాస్ లో 60 మెంబర్స్ ఉంటే ఒక టెక్స్ట్ బుక్ లేదు. మేము పాత వాళ్ళని అడిగితే ఎక్కడో 5 or 6 టెక్స్ట్ బుక్స్, క్లాస్ మొత్తం 60 మందికి 5 టెక్స్ట్ బుక్స్ తో ఏం చదువుతాం మేము? ఏపీలో జగన్ వచ్చాక మాకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్ నుంచి ప్రతిదీ ఆయనే ఇచ్చారు. మేబీ మాకు బయట విషయాలు తెలియకపోవచ్చు కానీ మా సర్కిల్ వరకు టీడీపీలో మేము అసలు ఏమీ లేదు మాకు. ఆఫ్టర్ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మేము ఎంత డెవలప్ అయ్యామనేది మాకు తెలుసు. సో కన్ఫర్మ్ గా వైఎస్ఆర్ రావాలి, ఆయనే వస్తారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాలేదు, ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామంటారు చాలా మంది ఆంధ్ర ప్రజలు. అవన్నీ పుకార్లు మాత్రమే. చూస్తాం కదా జూన్ లో ఓటింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ వైఎస్ఆర్ ఉంటుంది. కన్ఫర్మ్ వైఎస్ఆర్ ఫ్యాన్ అయితే మీరు? అంతే. ఆయన అదొక చూసారు కదా, పవన్ కళ్యాణ్ ఒక పక్క, టీడీపీ ఒక పక్క, అన్ని క్లబ్ వాళ్ళు జగన్ ఎదుర్కోలేక వాళ్ళే క్లబ్ అవుతున్నారు. అక్కడే తెలుస్తుంది కదా ఆయన పవర్ ఏంటో. మొన్న రాయిదాడి జరిగింది కదా జగన్మోహన్ పైన, దానికి మీరు ఏమంటారు? గిట్టని వాళ్ళు చేసే వాటికి ఆయన ఎప్పుడు తగ్గరు. ఆ ఒక్కటి దాని వల్ల ఆయన ఎప్పుడు ఆగిపోరు, ఇంకా ముందుకు వెళ్తారు. దానివల్ల అది వేసింది ఒకరైతే అన్యాయంగా ఒక మైనర్ ని కేసులో ఇరికించారని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అది మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. దాని గురించి అయితే మనకు ఐడియా లేదు కానీ చెప్తారు కదా, పుకార్లు పుట్టించారు చాలా మంది ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వస్తారంటారు? అంతే. థ్యాంక్ యూ. అంతే. వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. నమస్తే బ్రో. నమస్తే అన్న. ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీలో ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అన్న. అవునా? అంటే చంద్రబాబు రాడా? కాడన్నా. అంటే ఎవరు పరిపాలన బాగుంది అనుకుంటున్నారు జనాలు? కంపేర్ చేసుకుంటే జగనేనన్న, నో డౌట్. అంటే మళ్ళీ చంద్రబాబు వస్తే పరిపాలన బాగుంటది, జగన్మోహన్ రెడ్డి అందరికి మంచి పథకాలు అందియలేడు అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. ఆల్రెడీ ప్రూవ్ అయింది కదన్న, 5 years అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది, అందులో నో డౌట్. చంద్రబాబు వస్తే బాగుపడిద్ది అనడానికి లాస్ట్ 5 years ఆయన కదా చేసింది. సో దట్ ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, ఆయన వస్తే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా అంటున్నాడు. మరి ఎందుకు జన్మభూమి కమిటీలు మరి తీసుకురాని అంటలేదు? సో అందులో రాంగ్ ఉందనే కదా. ఇప్పుడు జగన్ పెట్టినే కంటిన్యూ చేస్తా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏదన్నా ఒక 1000 ఇస్తానే 2000 ఇస్తా అంటున్నాడు. ఇతను పెట్టినే కంటిన్యూ చేస్తా అంటున్నాడు, డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఇతను పెట్టింది ఏది కూడా తీయట్లేదు. సో ఇతను మంచిగా పరిపాలించినట్టే కదా. సో నువ్వు ఈ పథకంలో తప్పు ఉంది, ఇందులో అన్యాయం జరిగింది, సో మేము దీన్ని తీసేస్తాము, దీని రీప్లేస్మెంట్ మేము కొత్తది ఇస్తాము అని చెప్పట్లా. ఏది ప్రజెంట్ ఉన్న పథకాలన్నిటిల్లో మేము కంటిన్యూ చేస్తాము అనే చెప్తున్నారు తప్పితే ఇది తీసేస్తాము మేము చెప్పట్లేదు. సో చంద్రబాబు చెప్తున్నాడు జగన్ ది బెస్ట్ పరిపాలన ఇచ్చాడు అని. ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి? టీడీపీ కూటమి మరి గట్టిగా ఉంది, గట్టిగా పోటీ చేస్తుంది కాబట్టి టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది జనాలు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని తెలిసే కదన్నా అందరూ కూటమిగా అయ్యింది. వాళ్ళు గెలుస్తారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటే వాళ్ళు కూటమి కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కూడా మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారా ఓడిపోతాడంటారా? 50-50 ఛాన్సెస్ అన్న. అది మనం చెప్పలేము, ఎందుకంటే అటువైపు గీత ఉన్నారు, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్. బట్ ఇటువైపు ఏంటంటే పొలిటికల్ గా కొంచెం ఇప్పుడిప్పుడే స్టెబిలిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ కి. చెప్పలేము, గెలవచ్చు మేబీ. నేను పక్క వైసీపీ, మేబీ పవన్ కళ్యాణ్ అయితే గెలవచ్చు.
మరి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిండు. సినిమాలే చేసుకోవాల్సింది పోయి రాజకీయంలోకి వచ్చిందని రాజకీయ నాయకులు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు మరి? అంటే ఎవరి ఇష్టం అలా ఇప్పుడు ఒకళ్ళ విషయం మనం జడ్జ్మెంట్ ఇవ్వకూడదు కదా. అలా అనుకుంటే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చారు, ఆయన రావడం వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చాయి. సో మంచి జరగవచ్చు, చెప్పలేము. అది ఆయన కొంచెం నిస్వార్థంతో వచ్చాడు పవన్ కళ్యాణ్, మేబీ అవ్వచ్చు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకపోయినా గెలుస్తాడంటారా? లేదన్న, కంపల్సరీ చేయాల్సింది. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా ఉంది కదన్న, ఒక నిజాన్ని మనం పదే పదే అబద్ధం అంటే అది అబద్ధం అనుకుంటారు జనాలు ఎవరైనా, ఎంత పరిపాలించినా గానీ. అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే సరిగ్గా సపోర్ట్ చేయరు, వాళ్ళ చెల్లి గాని ఇంకా వాళ్ళ అమ్మ గాని అప్పుడప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అన్నిట్లో ఉంటాయి కదన్న. సో అంటే చాలా మంది ఏమంటారంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అందరూ మంచోళ్ళు అయి ఉండాలని లేదు కదన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నా తల్లిదండ్రులనే విషయం చెప్పాడు చంపేస్తున్నారు ఆస్తి కోసం. ఇప్పుడు జగన్ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఆస్తులు ఉన్నాయి, మేబీ వాటిలో ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళు అపోజ్ అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. అంటే జగన్ కూడా అందులో మిస్టేక్ ఉంది, ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు ఈవెన్ మా ఊరు కూడా షర్మిల వచ్చింది, చాలా కష్టపడి షర్మిల. సో తను సీఎం అయినప్పుడు ఆమెకి ఏదన్నా ఒక దారి చూపించుంటే, లేదా ఒక మంత్రి గానో ఒక ఎమ్మెల్యే గానో చూపించుంటే ఈ రోజు ఆమెకు ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో జగన్ కూడా తప్పు ఉంది అందులో. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లె విషయంలో తప్పు చేసిందంటారు. చేశాడు అని నేను అనుకుంటున్నా. ఏదన్నా ఆమె కష్టపడింది, కష్టపడలేదని నేను అట్లా 100%. మా ఊరు వచ్చింది, చాలా ఊర్లు తిరిగింది. సో అంత కష్టపడినప్పుడు ఒక ఎమ్మెల్యే సీటో లేదంటే ఒక ఎంపీ సీటో ఇచ్చి గెలిపించుకుంటే తప్పేముందన్న. సో ఆ విషయం కొంచెం తప్పు జరిగింది. అయితే మొత్తం మీద మరి ఏ పార్టీ గెలిచిపోతుందని చెప్తారు లాస్ట్ గా? నేనైతే వైసీపీ గెలవాలని కోరుకుంటున్నా. నీ ఓటు ఎవరికి ఇస్తావు మరి? నా ఫస్ట్ ఓటు జగన్కేనన్నా, ఇప్పుడు లాస్ట్ ఓటు జగన్కే, డౌట్ లేదు అందులో. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి బాగున్నది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. కేసీఆర్ బాగా చేసిండు కదా మరి. రేవంత్ రెడ్డి బాగున్నది ఇప్పుడు. అంటే వచ్చి 4 నెలలు అవుతుంది, ఇంకా పథకాలు 6 హామీలు ఇచ్చిండు, ఇంకా నెరవేర్చలేడు. రేవంత్ రెడ్డి గెలిచి ఓటేసి తప్పు చేసినామని చెప్పి జనాలు అంటున్నారు మరి. అంటే లేదండి, ఇంకా రేవంత్ రెడ్డి మాట మీద మాట ఉన్నాడు, ఏదంటే అది చేస్తుండు. ఇప్పుడు కేసీఆర్ జాబ్స్ ఇస్తా అన్నారు, ఇంతవరకు జాబ్స్ ఏం లేవు. మేము పీజీ చేసినామండి, ఏం లేక రోడ్ పైన తిరుగుతున్నాం మేము. మా వైఫ్ గా బీటెక్ చేసింది, జాబ్స్ కోసం లెంకుతున్నాం. జాబ్స్ ఏం లేవు, ప్రైవేట్ జాబ్స్ వెళ్ళినారు కదా, మీరు ఇన్ని రోజులు ఏం చేశారని అడుగుతున్నాండి. మొత్తం 30,000 ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం, అది ఇది అని చెప్పి, రైతు బంధు ఇచ్చినాం, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు మరి కేసీఆర్. అన్న 10 మాట మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన లేదు తీసుకుని లేదన్న. మా విలేజ్ లో ఇంతవరకు ఒక్కటన్నా రాలే అన్న. మా కరీంనగర్ జమ్మికుంట వినోక మండలం మాది, ఇంతవరకు ఒక్కటన్నా ఇవ్వలే అండి. పథకాలు ఇచ్చిండు, అవి ఇవి చెప్పిండు, కానీ కేసీఆర్ పరిపాలన అయితే బాగాలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటారా? రేవంత్ రెడ్డి బాగున్నదండి. యాక్చువల్ నాకు బీజేపీ, కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అట్లా. మరి ఆంధ్రాలో ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు? ఆంధ్ర అంటే చంద్రబాబు అండి. చంద్రబాబు కన్ఫామ్. అట్లా. జగన్ మంచి మంచి పథకాలు పెట్టిండు, అట్లాగే మళ్ళీ మాకు జగన్ కావాలని అంటున్నారు జనాలు మరి. లేదండి, చంద్రబాబు కన్ఫామ్ వస్తా అండి. ఎవరు అడిగినా అదే చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ చూసినా ప్రతి ఒక్కరు అదే చెప్తుండండి. మరి చంద్రబాబు గెలిస్తే డెవలప్మెంట్ ఎట్లుంటది ఆంధ్రాలో? డెవలప్మెంట్ యూట్యూబ్ జాబ్స్ కోసం చూస్తుందండి. అట్లా ఇప్పుడు ఏదో నాకు ఏదో ఇల్లు ఇచ్చిల్లు, నాకు అది ఇచ్చిల్లు కానీ పిల్లలు ఇప్పుడు యూత్ కోసం చూడాలండి. ఇప్పుడు చదువుకుంటాను, నేను పీజీ చేసిన అండి, పీజీ చేసినా ఏం లేదండి. అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. చేసి మా పవన్ కళ్యాణ్ గారిని ప్లీజ్ పిఠాపురం ప్రజలారా దయచేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పంపించేటట్టు చేయండి ప్లీజ్. జై జనసేన, లాస్ట్ గుర్తుకే ఓటేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి. సో ఎంత మెజార్టీని కాదు, మెజార్టీ ఎంతైనా కానీ పవన్ కళ్యాణ్ గెలవాలి. నేను మినిమం అయితే 1,00,000 పైన కోరుకుంటున్నానండి. సో మినిమం అయితే 1,00,000 పైన కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మాత్రం గెలవాలి, ఈసారి గెలిచి తీరాలి. పవన్ కళ్యాణ్ నచ్చేది ఏముందండి, పవన్ కళ్యాణే నచ్చడం, ఆ పేరే నచ్చడం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సాయం చేయడంలో ముందుంటాడు, ఎవరికైనా సరే సాయం చేయడంలో ముందుంటాడు. పార్టీని నడిపి 10 సంవత్సరాల నుంచి. సో ఫ్యూచర్ పాస్టిల్లో చిరంజీవి గురించి ఏదేదో చెప్పారు. సో అప్పుడు రాజకీయం అట్లున్నది. సో అవన్నీ పోటు పరిచయం ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పోట్లు పరిచినా, ఎంతమంది ఎన్నికిపోతున్నా లాస్ట్కి ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ పార్టీని 25 సంవత్సరాలకు నేను నిలుపుతాను,
అనే ధైర్యంతో 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఎక్కడన్నా ఏపీ తెలంగాణ? పక్కా తెలంగాణ పక్కా తెలంగాణ, కరీంనగర్. మరి కరీంనగర్ లో బండి సంజయ్ ఈసారి ఎట్లుందంటారు? ఎట్లున్నది మళ్ళా గెలుస్తాడు. కాకపోతే ఆయన కరెక్ట్ లీడర్ కాదు. హిందుత్వం అనే ముసుగు వేసుకొని వాళ్ళు ముస్లిం అనే ముసుగు వేసుకొని ఎంఐఎం వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోటి పోతాను. మన దేశం ఇట్లా నాశనం అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ బండి సంజయ్ గెలవడం. ఆయన ఒక హిందూ మతాన్ని రెచ్చగొట్టి మా హిందువులు ఏంటంటే బుర్ర ఉల్లచుకుని మనకు కావాల్సింది ఏంటన్న చిన్న పిల్లల ఎల్కేజీ స్కూల్ ఫీజు 70,000 అది కావాలి. అది గంత స్కూల్ రేట్ ఎందుకు, ఫీజు రేట్ ఎందుకు పెరుగుతుందని ఎవడు అడగదు. కానీ తెల్లారులైతే హిందుత్వం అని కావాలి. ఎవడు ఇంట్లో ఉన్న హారతి తీసుకోడు కానీ జై శ్రీరామ్ అని ఒక నినాదం పెడతారు అంతే. జస్ట్ ఎందుకంటే ఉట్టి నోటితో అంటే అయిపోతుంది. అదే హారతి ఇస్తే చేతులతో మొక్కాల్సి వస్తుంది, కొబ్బరికాయ కొట్టాలి. మేము చెప్పడం కాదు పాటిస్తామని చెప్పి అంటారు వాళ్ళు. మరి ఏం పాటించి నన్ను ఒకటి చెప్పమనన్నా, ఇప్పుడు ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంట్ చేసినా మెజారిటీ లాభపడేది ఎవరు? హిందూసే. ఎందుకంటే మన దేశంలో ఉన్నది మెజారిటీ హిందూసే. కాబట్టి ఏది చేసినా దేశానికి ఇప్పుడు కోవిడ్ టైంలో ఒక నరేంద్ర మోడీ ఏం చేసిండు చెప్పు? హిందూస్కి వచ్చిన లాభం ఏమైనా ఉందా? సరే మిగతా వాళ్ళకంటే మైనారిటీస్ కంటే వేరే లోకల్ లీడర్స్ చేద్దాం అనుకున్నాం. మరి హిందూస్కి ఏమైనా లాభాలు వచ్చినాయా? కోవిడ్ టైంలో నచ్చిందా? ఏం రాలేదు. ఏం వచ్చింది చెప్పు? ఎడ్యుకేషన్ మరి హిందూస్కి ఏం రాలేదు కాబట్టి హిందూస్ నే పట్టించుకుంటున్నారు, హిందూ మతము అని చెప్పి అంటున్నారు అన్నారు కదా. హిందువులకు కూడా ఏం చేయలేడు కదా, అట్లాంటి అందరు ఈక్వల్ కదా. ఇప్పుడు గొర్రెలు ఉంటాయి, ఆడు గొర్రె కాస్టోడు దగ్గరికి ఉరుకుతాయి. ఆడు మంచిగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు ఉడకదు కదా. దాన్ని తెలియదు కదా ఏదో ఒక బలి చేస్తాడు అని. ఇది కూడా గంతే. మా హిందుత్వాలు వాళ్ళకి బ్రెయిన్ వెలిగేదాకా గంతే. ఎవడేంటిది ఏదేంటి అనేది వాళ్ళకి అనవసరం. మరి తెలంగాణలో మరి కేసీఆర్ పరిపాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డిది బాగాలేదు, కేసీఆర్ది బాగాలేదు. నేను కాంగ్రెస్ బాధ. కానీ ఏంటిదంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ కేసీఆర్ని పక్కకు పెట్టిన 10 సంవత్సరాలు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? రేషన్ కార్డు అని ఇచ్చిండ కనీసం ఒక్కడికన్నా. మాకు రేషన్ కార్డు వస్తే బియ్యం తెచ్చుకుంటామని మా ఆశ కాదన్న. మాకు ఏంటిదంటే కొద్దిగా మాకు నా ఏజ్ 32, ఈయన ఏజ్ 31. ఈయనకి పెళ్లి కావాలి ఇప్పటి వరకు. ఈయనకి జాబ్ లేదు, నాకు జాబ్ లేదు. మాకు ఏంటిది మాకు పరిస్థితి? రేషన్ కార్డు వస్తే రేపు మాకు ఏదో బియ్యం వస్తుంది మా ఉద్దేశం కాదు. అంటే అది మీరు కరెక్టే మాట్లాడారు బ్రో. మీలాంటి వాళ్ళు మీకు కాకపోయినా మీలాంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం ఇప్పుడు రేషన్ కార్డుల కోసం మేము చూస్తలేము. మేము చూసేది మాకు వచ్చేదంటే ఆ రేషన్ కార్డు చూపిస్తే రేపు ఆరోగ్యశ్రీ వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు అడుగుతాను. మాకు ఉద్దేశం ఏంటిదంటే ఏదో బియ్యం వస్తుంది, అది తినం కూడా ఎవడు తినడు ఆ బియ్యం. అది ఏమవుతుంది? ఒక బియ్యం ఇస్తాడు, ఆ బియ్యం తీసుకుపోయి ఎవరికో ఆ వస్తే ఆ ఇంటి ముందు ఆ వస్తే ఇస్తాం అంతే కావచ్చు. కానీ మా ఉద్దేశం ఏంటిదంటే మాకు ఒక ఆరోగ్యశ్రీ 5 లక్షల ఆపదల. ఇప్పుడు మాకు ఏమైనా అయింది అనుకో అన్న, హాస్పిటల్ బిల్ 1,00,000. ఎవరు కట్టడానికి? ఎవరు లేరు. గవర్నమెంట్ ఉందా? జై శ్రీరామ్ అంటే దేవుడు వస్తాడా? ఈ బీజేపీ వస్తుందా? ఎవరు రారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగుంది అని చెప్పేసి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే జనాల బతుకులు మారతాయని చెప్పేసి కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం అంటారు జనాలు. మరి అన్న సెంట్రల్ బీజేపీని చూసినాం, కాంగ్రెస్ ని చూసినాం, లోకల్లా టీడీపీని చూసినాం, కాంగ్రెస్ ని చూసినాం, కేసీఆర్ ని చూసినాం. ఎవరి బతుకులు ఎప్పుడు మారవన్నా. ప్రజల చైతన్యం అంతా రావాలి. మీటు అలాంటి యూట్యూబర్స్ తెప్పియాలి. అడ్డమైన ప్రశ్నలు అన్ని అడుగుతారు. కానీ మేము అడిగింది ఇవి కాదన్న. మాకు హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి 2 ఇస్తే చాలు. అవి రెండింటి కోసం ఏ రోజు ఏ మీడియా ఒక మైక్ పెట్టదు, ఎవరి దగ్గర పెట్టదు. హిందుత్వం అనగానే జై శ్రీరామ్, అక్కడ లొల్లీలు అయితేనే, పాత బస్తీల ముస్లిమ్స్ లొల్లీలు అయితేనే అంటే అక్కడ పోతారు, మైకులు పడతారు, చేస్తారు. ఇక దేశం బాగుపడదన్న హోప్స్ పోయినాయి. మరి కేసీఆర్ కూడా నా పరిపాలన బాగుండే, నేను డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన, రైతు బంధు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, అది ఇది ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు చాలా వరకు. మరి అవన్నీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇచ్చినప్పుడు ఈ ఎడ్యుకేషన్ వైద్యం తెచ్చియచ్చు కదా. అవన్నీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇచ్చిండ, ఇయ్యలే. ప్రజలపైన ఇచ్చు. ఇవాళ తులం బంగారం ఎంతన్నా? ప్రతి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఫస్ట్ బంగారంతో స్టార్ట్ చేస్తారు. ఇవాళ బంగారం కొనేటట్టున్నా 80,000 తులం. ఎవరు అంటారన్న? ఆడపిల్లలు పెళ్లిళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పటికే మామూలుగా ఉన్నప్పుడే ఒక 10 సంవత్సరాల కింద అప్పులు చేసేటోళ్ళు. ఇప్పుడు ఎన్ని తప్పులు చేయాలి? తప్పులు చేయాలి. అది ఎవరు అడిగాడు? బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అని ఎవరు అడిగాడు? స్కూల్ ఫీజు ఎల్కేజీ 1,00,000 అన్న. మా కరీంనగర్లో అట్టట్టే స్కూల్, చిన్న స్కూల్, దానికి ఏం ఫెసిలిటీస్ లేవు. 50,000 అట ఎల్కేజీ ఫీజు. ఇక చెప్పి ఇక బ్యాంకు దొంగతనాలు ఎట్లా చేయాలో కొద్దిగా మాకు ట్రైనింగ్ ఇస్తే ఆ దొంగతనాలు చేసి మేము కొద్దిగా ఫీజులు కట్టుకుంటాం. అంటే ఏ పార్టీ వచ్చినా విద్యా ఉద్యోగం అనేది కంపల్సరీ కావాలి. అది వచ్చినప్పుడే జనాల భవిష్యత్తు అనేది మారుతుంది అని చెప్పేసి అన్న మీరు అంటున్నారా? నేను అట్లా అంటున్నా కానీ చైతన్యం అనేది మీడియా తెప్పియాలి. కరెక్ట్ క్వశ్చన్లను అడగాలి. సార్ ఇవి ఎప్పుడు చేస్తారు? వైద్యం ఎప్పుడు? అందరికి ఉచిత వైద్యం ఎప్పుడు? ఉచిత విద్య ఎప్పుడు? సరే మీరు ప్రైవేట్ విద్య, మీరు కాలేజెస్కి ఇస్తాను ఫ్రీ ఎడ్యుకేషన్, స్కూల్లో మరి మీరు ఏం చెప్తారు? స్కూల్ కూడా లెవెల్లో కూడా ఒక రీఎంబర్స్మెంట్ ఇవ్వమని, లేకపోతే స్కూల్ మంచి కొద్ది లెవెల్లో మంచి చేస్తుండ్రు. కేసీఆర్ కాదని ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి వేసిండు. ఆయన కొద్దిగా బెటర్ చేసిండు. స్కూల్ నుండి వైద్యం 25 లక్షలు చేసిండు.
ఆరోగ్య స్కీమ్ మరి ఆరోగ్య ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటారా, టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడు? పక్కా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఒకసారి స్కూల్ డెవలప్ చేస్తుండు, వైద్యాన్ని ఒక మంచి బడ్జెట్ పెట్టిండు. ఎందుకంటే 25 లక్షలు అన్న ఇప్పుడు ఆంధ్రాలో, మన కాడ 10 లక్షలు మొన్న అయింది. కానీ ఇప్పుడు జగన్ లాస్ట్ 6 months బ్యాకే 25 లక్షలు చేసిండు అన్న. అదొక మంచి స్కీమ్. అది మన కాడ కూడా ఎడ్యుకేషన్ వైద్యం మీద పెట్టినప్పుడే మన దేశం మారుతుంది. మన వాళ్ళు పెట్టేటట్టు మన మీడియా వ్యవస్థ అనేది చేయాలి. ఇలా చేయనంత వరకు వేరే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగినంత వరకు గట్టిన బీజేపీ జై శ్రీరామ్ మీ అభివృద్ధి చేసిన మనం మీకు ఏం లేదు, గుడి కట్టిన మీరు మన హిందువులకు న్యాయం చేసినాం. ఆ గుడి ఏదో మరి వచ్చిన కొత్తలు ఎందుకు కట్టలే? ఈ లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ మూమెంట్ లో ఎందుకు తీసుకొస్తాను? అంత నాటకం అన్న. అంతే జనాలు మారడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ బండి సంజయ్ గెలవడం. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. తెలంగాణనా ఆంధ్రానా? తెలంగాణ. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేనా? బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం బాగలేదు. కాంగ్రెస్ వచ్చినాకనే మంచిగా అవుతుంది. కాంగ్రెస్ వచ్చినాకనే మంచి. కాంగ్రెస్ వచ్చిందంటే ఇంకా 100 days అవుతుంది, వచ్చి 3 నెలలు అవుతుంది. ఫస్ట్ మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, కానీ ఇంకేం చేయలేదు అభివృద్ధి. అది 10 ఏళ్ళు కనుక అయ్యింది అనుకుంటారు. ఏం చేయలేదు కేసీఆర్ గవర్నమెంట్, ఏం చేయలేదు. మరి 6 పథకాలు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇంకా అవి అమలు చేయలేడు కదా అంట. అమలు చేయడానికి అంటే దాని లేదు మార్గదర్శకంలోకి తీసుకొచ్చిండు. ఏది మన కొంచెం మార్గదర్శకంలోకి తీసుకొచ్చిండు అంటే మున్సిపల్ ఆల్ స్టాప్ గవర్నమెంట్ స్టాప్ ని పెట్టిండు, సర్వే చేసిండు. ఆ సర్వే చేసిన తర్వాత అమలు చేయడానికి ఫస్ట్ ఏది బస్సు అయితే తీసుకొచ్చిండు కదా లేడీస్ అన్నట్టు. ముందైతే ఉచిత బస్సు తీసుకొచ్చిండు. ఇంకా ఇవి వేరే పథకాలు రావడానికి ఈ ఉచిత బస్సు పెట్టిండు కదా, మరి ఆడోళ్ళకి ఎట్లుందమ్మా? మంచిగా ఉంది, బాగుందండి, కానీ రష్ ఎక్కువ ఉంది. మరి చాలా మంది ఏమంటారు అంటే బస్సు ఎవరు అడిగిరు, మేము అడగలేం కదా, వేరే పథకం పెడితే బాగుండు అని చెప్పి అంటున్నారు. అంటే బానే ఉంది, ఇది కూడా బాగుంది, కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల లేని వాళ్ళకి సేవ్ అవుతుంది. లేని వాళ్ళకి సేవ్ కాకపోయినా లేని వాళ్ళకి అది సేవ్ అవుతుంది కదా. ఓకే. మరి ఆంధ్రాలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ, చంద్రబాబు నాయుడు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదంటారా? ఏమి క్యాపిటల్ తీసుకురాలేడు ఇంతవరకు ఆంధ్రాకి. రాజధాని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటేనన్నా రాజధాని వచ్చేది ఈ పాటికి, కొంచెం అభివృద్ధి అవుతుండే. జగన్మోహన్ రెడ్డి మిషన్ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటున్నాం అంటున్నారు జనాలు. మరి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే ఈసారి 1000 కోట్లు కాదు, ఇంకా 1,00,000 కోట్లు పోయినా కూడా ఇక అది రాజధాని మొత్తాన్ని అమ్ముకోవాల్సిందే. ఇక మరి మన హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీలో మాధవిలత అసౌద్దీన్ పైన పోటీ చేస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? అక్కడ ముస్లిం పాపులారిటీ ఎక్కువ ఉంది. 7 కాన్స్టిట్యున్సీలు కూడా ముస్లింయే ఉన్నాయి. కనుక మన హిందూ పాపులేషన్ తక్కువ ఉంది. ఆమె ఎంత చేయాలనుకున్నా కూడా, ఎంత సపోర్ట్ వచ్చినా కూడా, మన కాన్స్టిట్యున్సీలో ఒక ఓన్లీ గోషామహల్ ఉంది, కార్వాన్ లో కొంచెం ఉంది, ఓల్డ్ సిటీలో చంద్రాయన్గుట్టలో కొంచెం ఉంది, అంతే తప్పించి ఇంకా మిగిలిన కాన్స్టిట్యున్సీలు అని వాళ్ళ 7 కాన్స్టిట్యున్సీలు పక్కపక్కగా ఉన్నాయి. ఈడ ఓటేస్తాడు, వేరే దగ్గర వెళ్ళి ఓటేస్తాడు, పక్క కాన్స్టిట్యున్సీ ఉంది. అట్లా దొంగ ఓట్లు పడి ఆ దొంగ ఓట్ల వల్ల ఎంఐఎంఏ గెలుస్తుంది. మొత్తం మీద మాధవిలత గెలవదు బీజేపీ నుంచి అని చెప్పి అంటున్నారు. ఓటింగ్ శాతం పెరుగుతుంది మన హిందువులది. ఏకపక్షంతో ఒక సైడ్ పడతాయి, కానీ అయినా కూడా గెలవదు. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కనుక అతనే గెలుస్తుంది. మరి ఈసారి గట్టిగా ప్రచారం చేస్తుంది మాధవిలతనే గెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది హిందువులు అయితే అనుకుంటున్నారు. మరి గెలిస్తే అందరూ వన్ సైడ్ వేస్తే గెలవచ్చు కూడా. అంటే అసౌద్దీన్ గెలిస్తే బాగుంటుందా, మాధవిలత గెలిస్తే బాగుంటది అంటారా? అసౌద్దీన్ ఇప్పుడు 30 years గా అంటే 5 times గెలిచాడు. 30 సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నాడు. అతను ఒక్కసారి తప్పించడం వల్ల ఆ ఓల్డ్ సిటీలో ఏం డెవలప్మెంట్ అయింది, ఆయన 30 years ముందు ఎట్లుండే, తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా పెట్టిండు, అతను ఏం చేస్తుండు, అవన్నీ బయటికి వస్తాయి అతను ఒకసారి ఎలక్షన్లకి తప్పియడం వల్ల. అది మొత్తం మీద తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అంటారు. బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ముందు కూడా మంచిగా అవుతుంది. కేసీఆర్ వచ్చిండు, గవర్నమెంట్ జాబులు అన్నాడు, తెలంగాణ వచ్చింది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు, జాబుల గురించి. ఇప్పుడు తెలంగాణలో అవుట్ సోర్సింగ్ విధానం అనేది అప్పుడు ఏమన్నాడు, తెలంగాణకు రాకముందు కొట్లాడింది ఎందుకు? ఈ అవుట్ సోర్సింగ్ విధానం పోతుంది. మేము అంటే అవుట్ సోర్సింగ్ అంటే వేరే దేశంలోకి వచ్చి మనం ఇక్కడ జాబులు చేస్తున్నామా? కాదు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, జిహెచ్ఎంసీ పార్క్ ఉన్నది, జిహెచ్ఎంసీలో ఎంతో మంది కార్మికులు ఉన్నారు, అందరు అవుట్ సోర్సింగే ఉన్నది. ఎప్పుడు ఈ విధానం అవుట్ సోర్సింగ్ విధానం తీసేస్తే అందరికీ జాబులు వస్తాయని చెప్పిండు. ఆయన జాబులు ఇంట్లోనే 4 జాబులు వచ్చినాయి, కానీ వాళ్ళే బంగారు తెలంగాణ అన్నాడు. వాళ్ళ ఇంట్లో బంగారం చేసుకుని వాళ్ళ ఇంట్లో 4 ఇల్లు, కానీ ఎవరైనా చెప్పు
ఎవరు కాలే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మేము, ఆ పథకాలు ఇచ్చినాం, ఈ పథకాలు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారంట. డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళకు లాస్ట్ మినిట్ లో అలాట్మెంట్ చేస్తారు. ఈసారి మాకు ఓట్లేస్తే మీకు ఇస్తామని చెప్పి తీసుకుపోయిండు. ఏది సభల గురించి పబ్లిక్ ని గ్యాదర్ చేసిండు, వాళ్ళకి ఇస్తున్నట్టే చూపించిండు, ఏది లెటర్లు అని చూపించిండు, వాళ్ళకి ఆర్డర్ కాపీలు చూపించండు, కానీ ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ అట్లనే పడవ పడిపోయినాయి. ఈడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల కృష్ణకాంత్ పార్క్ ఉన్నది. ఈ కృష్ణకాంత్ పార్క్ లో మున్సిపల్ లో పనిచేసే వాళ్ళు ఇక్కడికి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళకి ఇల్లు లేదు. వాళ్ళని తీసుకుపోయి సిటీ అవుట్స్కట్ల ఎక్కడ మన కొల్లూరు దగ్గర ఇస్తే అంత దూరంకి వెళ్ళి ఆడ ఇల్లు ఇస్తే మళ్ళీ ఆడ ఇల్లు తీసుకొని అతను రోజు ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేయగలుగుతాడా? ఇక్కడ ఈ ఏరియాలో ఏడ ప్లేస్ ఉందో అక్కడ కట్టిస్తే అతనికి బెనిఫిట్ అవుతాడు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగుందని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పరిపాలన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, ఓకే. హాయ్ బ్రో, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి బ్రో? గుంటూరు. గుంటూరా? అయితే మరి ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారు నెక్స్ట్? కూటమి. చంద్రబాబు నాయుడు కూటమి. చంద్రబాబు నాయుడు కూటమి అవుతుంది. మరి ఎందుకు జగన్ కాడు? జగన్ కాడు అంటే ఆల్రెడీ జగన్ నమ్మేం కదా. ఆల్రెడీ ఒకసారి నమ్మినందుకు ఏం జరిగింది? ఏం జరగలేదు. జనాలు మభ్య పెడుతున్నారు తప్ప, జనాల్ని ఎదవలం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. అంటే జగన్ పరిపాలన బాగాలేదని చెప్పి మీరు అంటున్నారా? వరస్ట్గా ఉంది, బాలే అసలు. ఇప్పుడు నువ్వు చెప్పిన హామీలు ఒకసారి ప్రీవియస్ ఇప్పుడు రివ్యూ వేసుకొని చూడు చాలు. 9 నవరత్నాలు నవరంధ్రాలు ఏదో అన్నావు, వాటిలో తప్ప ఇంకా డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. మనం కట్టే ట్యాక్స్ తీసుకెళ్లి ఏదో జనాలకి మంచి చేస్తున్నాను ప్రతి దాని మీద నీ పేరు ఒకటి వేసుకోవటం. నిన్ను నమ్మాం మేము. యాక్చువల్లీ నువ్వు దెబ్బతిన్నావు, 16 నెలలు జైల్లో ఉన్నావు. దెబ్బతిన్న వాడివి ఖచ్చితంగా ఏదో నీ తండ్రిలాగా ఏదో చేస్తావని నేను నమ్మావు. నమ్మినందుకు ఏం చేసావు? జనాలకి బోడుగుండు కొట్టి జనాలకి కమ్యూనియన్స్ చేసి ఆడుకుంటున్నావు తప్ప ఇంకా లేదు. ఆంధ్రాలో జగన్ పరిపాలన బాగుంది, మళ్ళీ మాకు జగనే కావాలని చాలా మంది అంటున్నారు. మరి అదే ఇప్పుడు ఈ పాపం ఈ రోజు పనులు చేసుకునే వాళ్ళు, ఈ సంక్షేమ పథకాలు అందేవాళ్ళు ఆ మాట అంటారు తప్ప వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి పరిస్థితి ఏంటనేది వాళ్ళకి పాపం తెలియదు. ఏదో జగనన్న మాకు అమ్మఒడి ఇచ్చాడు, జగనన్న మాకు అది ఇచ్చాడు, ఈ 5 సంవత్సరాలు మాకు 1,00,000 రూపాయలు అందిని, 2 లక్షలు అందిని అన్న ఇది తప్ప పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు రాష్ట్రం అంటే ఏంది, ప్రత్యేక హోదా అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది అనే దాని మీద పాపం వాళ్ళకి మనసు లేదు. రోజు కూలీ చేసుకొని వచ్చే వాళ్ళకి ఆ డబ్బు అందింది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఆంధ్రలో టీడీపీ గెలిస్తే మరి చంద్రబాబు ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తాడు అనుకుంటున్నారు? మెయిన్ మేము నమ్మేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏందో హైదరాబాద్ డెవలప్మెంట్ లో చూడొచ్చు. అవునవును, కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప నాయకుడు మోడీ సహకారం అనేది ఇప్పుడు ఉంది. ఆ కూటమి వల్ల మోడీ గారి సహకారంతో, మోడీ గారి ఇదితో మనకి ఖచ్చితంగా ఒక అభివృద్ధి అనేది జరిగిద్దని నమ్ముతున్నాను. ఎందుకంటే అతను కూడా విజన్ ఉన్న నాయకుడు. ఓన్లీ లాస్ట్ 5 ఏళ్లలో చాలా వరకు నువ్వు ఒక అమరావతి నువ్వు ఏర్పాటు చేసి నువ్వు అన్ని భూములు సేకరించావంటే అది మామూలు విషయం కాదు. మరి అందుని బట్టి నీకు ఈసారి మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి మేము నమ్ముతాం ఖచ్చితంగా జనాలకు మంచి జరిగిద్ది అని మేము నమ్ముతాం. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారా? ఖచ్చితంగా గెలుస్తారని అయితే నమ్ముతున్నాం, విశ్వాసం అంతే. అంటే లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓడిపోయే అవకాశాలు అయితే మాక్సిమం లేవని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఎందుకంటే తను పర్సనల్ విషయాన్ని తీసేసేయండి. నిజాయితీ గల మనిషి, 30 కోట్లు తీసుకొచ్చి కౌలు రైతులకు పంచాడు, జనాల్లో తిరిగాడు. తను సినిమాలు చేసుకుంటా కూడా జనాల్లో తిరిగి పోరాడి ఇప్పుడు కూడా పార్టీని కాపాడుకుంటా ఎవరైతే గొప్ప నాయకుడు అని చంద్రబాబు నాయుడిని నమ్మాడో పూర్వం అంత జరిగి ఉండొచ్చు. కాకపోతే నిస్వార్థంగా వచ్చాడు కాబట్టి జనాలు తనని నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. రీసెంట్ గా వంగా గీత అనే విషయం అయితే మాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈసారి ఖచ్చితంగా విజయం ఉంటుందని అయితే మేము నమ్ముతున్నాం. మరి చాలా మంది ఏమంటున్నారు అంటే సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకోకుండా ఇట్లా రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు బ్రో? మరి రాజకీయ నాయకులైనా అనేవాళ్ళైనా కానీ అది కరెక్ట్ కాదు కదా. సినిమాలు చేసుకుంటే అది అలా వృత్తి. సినిమాలు చేసుకున్నాడు సినిమాలు చేయాలనే ఉందా? జనానికి సేవ చేయాలని వచ్చారండి. కొంతమంది ఉన్నారు నాయకులు వైసీపీలోనే. మా ఆవిడ మెడలో పుస్తులు తీసుకొచ్చి తాకట్టు పెట్టి మీకు ఏమైనా ఉడిగిం చేయాలా, మేము రూపాయి సంపాదించుకోవడానికి వచ్చామని కొంతమంది అంటారు.
కానీ నిస్వార్థమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చాలా మంచి వ్యక్తి. సినిమాలు అంటే అది వాళ్ళ వృత్తి. అంతేగాని దానికి రాజకీయానికి సంబంధం లేదండి. జనానికి సేవ చేయాలని ఆయన వచ్చాడు. ఈ రోజుకి కూడా రిమార్క్ అనేది లేదు ఆయన మీద. ఒకవేళ ఆయన 3 పెళ్లిళ్ళు అనేది ఆయన పర్సనల్ అయ్యి ఉండొచ్చు, అది తీసేసేయండి, అది మనకు అనవసరం. దాంట్లో 100 నిజాలు ఉండొచ్చు, 100 అబద్ధాలు ఉండొచ్చు, ఏదైనా వాళ్ళ పర్సనల్ అది. జనానికి ఆయన ఎప్పుడన్నా హాని చేశాడా? జనం సొమ్ము ఆయన తిన్నాడా? ఆయన కష్టపడి సంపాదించుకున్న రూపాయి తీసుకొచ్చి జనానికి ఖర్చు పెట్టాడు. అలాంటి వ్యక్తికి సపోర్ట్ అనేది ప్రతి మనిషి, ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు 100 చెప్పొచ్చు కానీ నిజం అనేది ఎప్పటికీ ఒకటి ఉంటుంది, అది బతికుంటుంది ఖచ్చితంగా. అయితే ఆంధ్రాలో మొత్తం మీదట కూటమి గెలుస్తుంది, టీడీపీ కూటమి గెలుస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది, గెలవాలి. గెలవకపోతే మాత్రం అది రాష్ట్రం మాత్రం అల్లకల్లోలం అయిపోయింది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వచ్చి మాట్లాడే వైసీపీ అభిమాని కూడా వాడంతా పెయిడ్ ఆర్టిస్టే. కాకపోతే అట్లా మాట్లాడితేనే వాళ్ళకి ₹1 వచ్చింది అని మాట్లాడితే, ఇప్పుడు జెండా తీసుకెళ్లి ఉంచుంటే బిర్యానీ పొట్ల 300 ఎట్టెత్తారో, మైకుల ముందుకు వచ్చి వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ అలాంటి క్యాండిడేట్లే. కానీ నిజం అనేది ఒకటి బతికుంది, ప్రతి మనిషిలో నిజం అనేది ఒకటి ఉంది. నువ్వేదో నీ జేబులో డబ్బులు ఇచ్చినట్టు నువ్వు చేతులు చాచి ఒక యేసు ప్రభు లాగా బిల్డప్ ఇస్తున్నావు తప్ప నీ సొమ్ము కాదు అది. నీకు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు నీ ఆస్తి ఏంది, ఇప్పుడు నువ్వు మన పెట్టిన అఫిడవిట్ లో నీ ఆస్తి ఏంది, అది కాదు కదా. నువ్వు అది ఫేక్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, జగన్ చర్చిలకి వెళ్ళినప్పుడు చూపించే ఏమంటారు, చూపించే ఉన్న ప్రవర్తన హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఉండదు అని చెప్పి చాలా మంది అంటారు. ఒకటి, నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. దేవుడు అనేది ఎవరికైనా కానీ అది వాళ్ళ ఇష్టం, ఓకే తీసే, అది వాళ్ళ నమ్మకం. కానీ నువ్వు ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు. నువ్వు మొన్న తిరుపతి సెట్టింగ్ వేయించావు 5 కోట్లు పెట్టి, అది ఎవరి సొమ్ము? నీ కూతుర్లు చూస్తానికి లండన్ వెళ్ళావు, 40 కోట్లు ఖర్చు అయింది, ఎవరి సొమ్ము? నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు, నువ్వు క్యారం బోర్డు ఆడినట్టు ఆడుతున్నావు జనాల జీవితాలతో. ఇక్కడ నీకు వచ్చిన 151 ఎమ్మెల్యే సీట్లు, అది 23 ఎంపీ సీట్ల పవర్. అది నిన్ను సిబిఐ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. కేజ్రీవాల్ లా గెలిచుంటే ఈ పాటికి నువ్వు బొక్కలో ఉండేవాడు. ఏదో టైం అనేది, పాపం అనేది పండింది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు కదా, ఆయనతో పెట్టుకుంటే ఆ పవర్ అనేది నీకు ఇప్పుడు కనిపించింది. తొందర ఏం లేదు, ముందు ముసలి పండుగ. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.